సీజన్ మొదలైంది. ఈ రోజు నుంచి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా టీవీలకి అతుక్కుపోయి చూస్తారు. ఐపీఎల్ సీజన్ అనగానే ఎక్కువగా వినిపించేటువంటి టీమ్స్ ఒకటి ఆఫ్ కోర్స్ తెలుగు స్టేట్స్గా ఎస్ఆర్హెచ్, దాంతో పాటుగా ఆర్సీబీ, సిఎస్కే ఇవి చాలా పాపులర్. సో సిఎస్కే అనగానే మళ్ళీ వినిపించే పేరు ధోని. అయితే ధోని ఫ్యాన్స్కి, క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ధోని ఈ ఐపీఎల్ మ్యాచ్ ఆడకపోవచ్చు. ఐపీఎల్ నుంచి ధోని అవుట్ అన్నట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. బికాజ్ ప్రాక్టీస్ సెషన్లో ధోని కాలికి గాయమైందట. గాయం కారణంగా 2 వారాల పాటుగా ఆటకి దూరంగా ఉండాలని చెప్పి డాక్టర్లు సూచించారు. దీంతో ధోని స్థానంలో ఉర్విల్ పటేల్కి అవకాశం దొరికింది. మిగతా మ్యాచ్లు ఆడడం పైన కూడా అనుమానమే వ్యక్తమవుతోంది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే చివరి సీజన్ కాబోతోంది. కానీ అంతలోనే ధోని కాలుకి గాయమైంది. సో మనం విజువల్లో చూస్తున్నాం అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్. అఫీషియల్ స్టేట్మెంట్ అది. MS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first 2 weeks of Tata IPL 2026. Get well soon, Thala అని చెప్పి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని పాస్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అంటే తన కాలికి గాయమైంది. సో కాలికి గాయం అవడం మూలంగా 2 వారాల పాటుగా రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించడం, అది మ్యాండేట్ అవడంతో 2 వారాల పాటుగా టాటా ఐపీఎల్ 2026కి దూరంగా ఉండబోతున్నారని అఫీషియల్ స్టేట్మెంట్ని పాస్ చేసింది. సో అఫీషియల్ స్టేట్మెంట్తో పాటుగా ఆ తర్వాత ఆడుతారా అని అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఆడుతారా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. సో ధోని ఇక ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్పబోతున్నారు అనేటువంటి ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఈ సీజన్కి కూడా ఇక రాలేకపోవచ్చు, ఈ సీజన్ కూడా గుడ్ బై చెప్తున్నారనేటువంటి ఒక మాట దీని ద్వారా అర్థమవుతోంది. సో ధోనికి ఐపీఎల్కి చాలా పెద్ద బంధం అది. సో ఎంతంటే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ 2008 నుంచి ఆయన తన ఐపీఎల్ కెరీర్ని స్టార్ట్ చేస్తే, ఐపీఎల్ మాత్రమే ఐపీఎల్ కెరీర్ని స్టార్ట్ చేస్తే అన్డౌటెడ్గా సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా 10 టైమ్స్ తన టీంని ఫైనల్లోకి తీసుకురాగలిగాడు. 5 టైమ్స్ హైయెస్ట్ స్కోరింగ్ కప్పు సాధించింది సిఎస్కే టీమే. సో అబ్సల్యూట్లీ ధోని హీఈస్ ఫర్ ఎవర్ ఏ కూల్ క్యాప్టెన్, నాట్ ఓన్లీ ఫర్ సిఎస్కే బట్ ఫర్ ఇండియా. ఇట్స్ బిగ్గెస్ట్ లాస్ టు ఇండియా. ఆయన ఆడకపోవడం అని అంటే ఇండియాకి చాలా తీవ్ర నష్టమే. సో MS ధోని, సో ఆయన ఓవరాల్గా ఆయన అచీవ్మెంట్స్ చూద్దాం ఒకసారి ఐపీఎల్కి సంబంధించి. బికాజ్ డెఫినెట్గా మనం ఇప్పుడు ఆయన బ్రేక్ తీసుకుంటున్నారు 2 వీక్స్, ఆ తర్వాత ఏం జరుగుతుంది క్వశ్చన్ మార్క్గా ఉంది. కాబట్టి ఆయన గురించి మాట్లాడుకున్న సమయంలో డెఫినెట్గా ఆయన ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఒకసారి మనం ఈ ఆయన రికార్డ్స్ని మనం చెప్పాల్సిందే. సో మోస్ట్ మ్యాచెస్ ఆడింది ఐపీఎల్ హిస్టరీలో ధోనియే. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్షిప్ సాధించాడు. సో వెరీ కూల్ క్యాప్టెన్గా పేరుంది. మొత్తంగా ఆయన ఆడే మ్యాచెస్ 250 మ్యాచ్లు ఆడాడు, 250+ మ్యాచెస్. అండ్ ఇండివిజువల్ స్కోర్ వచ్చేసి 5000+. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఇక మ్యాచ్ అటా ఇటా అనే సిచ్యువేషన్లో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి బౌండరీ అవతల బాల్ను బారుతూ ఉంటాడు. అటువంటి ఇన్నింగ్స్ ఆడతాడు ధోని. సో 5000+ స్కోర్, టోటల్గా 5 ట్రోఫీలు సాధించారు. 10+ మ్యాచెస్లో ఫైనల్కి వెళ్ళారు ఆయన. సో ఇప్పుడున్నటువంటి అన్ని టీమ్స్లోకి వెళ్ళి ద బిగ్గెస్ట్ కూలెస్ట్ క్యాప్టెన్, హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది ధోనియే. ఇక ధోని ఈజ్ స్టిల్ ఏ ఫినిషర్ అండ్ ఏ మెంటర్. ఒక మంచి మెంటర్ అండ్ ఒక గుడ్ ఫినిషర్గా కూడా ఉన్నారు మ్యాచెస్లో. సో ఇప్పటివరకైన మ్యాచెస్లో ఆయన 5000+ స్కోర్ చేయగలంటే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఆడుతున్న టీమ్స్లో కూడా ఈ 2026లో సిఎస్కే టీంలో ఉంది రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. సో MS ధోని బ్యాటర్స్లో అండ్ వికెట్స్ దాంట్లో కూడా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, డివాల్ బ్రెవిస్, ఆయుష్ మహాత్రే, తర్వాత కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్. ఇప్పుడు అటు వికెట్ కీపర్గా బ్యాటర్గా ఉన్నటువంటి ఉర్విల్ పటేల్ని ధోని ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారంట. ధోని ఇప్పుడు ఈ మ్యాచెస్ ఫస్ట్ 2 వీక్స్ ఆడలేకపోతున్నారు కాబట్టి ఫస్ట్ 2 వీక్స్లో ఉన్నటువంటి మ్యాచెస్ మొత్తం కూడా అటు ఉర్విల్ పటేల్ ఆడే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ధోని రాడు ఈ మ్యాచెస్కి. ధోని 2 వీక్స్ పాటుగా దూరంగా ఉంటాడు. ఆ తర్వాత కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనేటువంటి ఈ వార్త విన్న ప్రతి ఒక్క ధోని అభిమానికి, మరి ముఖ్యంగా క్రికెట్ అందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో నాతో పాటు నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. సచిన్, ధోని మరొక 2 వీక్స్ పాటుగా ఇప్పుడు మ్యాచెస్కి దూరంగా ఉంటాడు, ఆ తర్వాత కూడా ఆడతాడు లేదో క్వశ్చన్ మార్క్. ఈ సీజన్ కుడ్ బి ద లాస్ట్ సీజన్ ఫర్ హిమ్ టు ప్లే ఐపీఎల్ ఇది లాస్ట్ సీజన్ అనుకున్నారు ఆయన. కానీ అంతలోనే ఒక అనుకోని సంఘటన నేపథ్యంలో ఈ సీజన్లో కూడా బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. అది కంటిన్యూ అవుతుందా లేదా ఆడతాడో తెలీదు. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? ఈ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్కి ఎలా ఉండొచ్చు?
అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి అఫ్ కోర్స్ బిగ్ షాకింగ్ న్యూస్, ఎస్పెషల్లీ బట్ ధోని ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికి సిఎస్కే కూడా గత 2-3 ఏళ్ల నుంచి అంటే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అనుకోవాలి. ఇక్కడ మన ఫ్యాన్స్ అయితే మాత్రం ధోని ఒక మ్యాచ్ ఆడినా చాలేము అన్న ఒక లెవెల్కి వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత 4-5 ఏళ్ల నుంచి కూడా ఈ చర్చ ఇప్పుడు కాదు, ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఇక ఈ ఏడాది ఇక తను ఐపీఎల్ కి గుడ్ బై చెప్పేస్తాడేమో అని చెప్పి ఆ తీవ్రమైన చర్చకు వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే గత 2-3 ఏళ్ల నుంచి ఈ చర్చకి చాలా గట్టిగా ఉంది. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఒకసారి ధోనిని తప్పిస్తే కనుక వాళ్ళు చాలా మార్కెటింగ్ కావచ్చు, ఎందుకంటే ధోని సెంట్రిక్ గానే ఈరోజు సిఎస్కే ఉంది. 45 years ఆఫ్ ఏజ్ లో కూడా తను ఆడగలుగుతున్నాడంటే ఆడగలడం ఇన్ ద సెన్స్ తన ప్రెసెన్స్ ఉంటే చాలు. సిఎస్కే సంబంధించిన ఫ్యాన్స్ ఒకటే అంటారు, మేము ఆడుతుంది 11 మందితో కాదు 10 మందితో ఆడుతున్నాం, బట్ ఆ ఒక్కడు కూడా మేమంతా కలిసి అక్కడ ఉన్న రిప్రజెంట్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అంటే ధోనిని వాళ్ళు ప్లేయర్ గా చూడట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్లేయర్ కన్నా ఇంకెక్కువగా చూస్తాను. ధోని కొట్టినా కొట్టకపోయినా ధోని మ్యాచ్ లో ఉంటే చాలు, ధోని ప్రెసెన్స్ ఉంటే చాలు. సో సిఎస్కే కూడా అదే యాడ్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని వదులుకోలేకపోవడానికో లేకపోతే రిటైర్మెంట్ అంశాన్ని మెల్లిగా పోస్ట్ పోన్ చేస్తూ చూన్ చేసే ప్రయత్నం చేయడము గత 4 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఇది ఫస్ట్ ఏం చేశారు, కెప్టెన్సీని వేరే వాళ్ళకి అప్పచెప్పారు. కెప్టెన్సీ అప్పచెప్పిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ జడేజా నుంచి రుతురాజ్ గైక్వాడ్ ఆప్షన్స్ సందర్భంలో వేరే వాళ్ళకి ఇలా ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే అప్పటికే ఫ్యాన్స్ ని ట్యూన్ చేసే ప్రయత్నం, ఫ్యాన్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఈ ఏడాది ఆఖరవచ్చు, ఈ ఏడాది ఆఖరవచ్చు, ఈ ఏడాది ఆఖరవచ్చు అని చెప్పి రీసెంట్ గా కొంతమంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కావచ్చు, సెలబ్రిటీస్ అడిగిన క్రమంలో ధోని రిటైర్మెంట్ గురించి అడిగితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన 60 ఏళ్ళు వచ్చినా ఐపీఎల్ ఆడితే చాలు, ఆయన పెద్దగా స్కోర్ కొట్టాల్సిన అవసరం లేదు, ఆయన మ్యాచ్ లో కనిపిస్తే చాలు, గ్లౌజెస్ వేసుకొని కీపింగ్ లో కనిపించినా సరిపోతుంది, కీపర్ గా కనిపించినా సరిపోతుంది, ఆయన మ్యాచ్ కొట్టకపోయినా పర్లేదు. సో ఆ కైండ్ ఆఫ్ జోనర్ కి అందరూ ట్యూన్ అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారిగా షాకింగ్ న్యూస్ అనిపించకపోవచ్చు, బట్ ఇప్పుడు ఈ ఏడాది ఆయన దాదాపుగా రిటైర్మెంట్ చేసేసుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి తను ఆడకపోవచ్చు. ఎందుకంటే ప్లేయర్స్ కి దే గెట్ టు నో దట్ మనోజ్, ఎందుకంటే వాళ్ళ విజన్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. బేసికల్ గా వాళ్ళ ఫిట్నెస్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఆడగలిగే సత్తా ఉండొచ్చు, కానీ బట్ వాళ్ళ తీక్షణం అంటే కాన్సన్ట్రేషన్ కావచ్చు, లేకపోతే విజన్ అంటే చూపు విషయంలో కూడా కొంచెం బంతిని నైట్ వాళ్ళు ఆడతారు కాబట్టి సో అక్కడ ఇబ్బంది కాకూడదు, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న ఒక్కసారి I'll get back again. సో నెక్స్ట్ 2 weeks పాటుగా ధోని ఈ మ్యాచెస్ కి దూరంగా ఉంటున్నారంటే, సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఈ రోజు ఆల్రెడీ మీకు తెలిసిన SRH వర్సెస్ RCB మ్యాచ్ ఈ రోజు ఉంది. సో ఆ తర్వాత 30th రోజున మార్చ్ 30 రోజున సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గా మ్యాచ్ ఉంది. అది బర్సపరా క్రికెట్ స్టేడియం గౌహతి అక్కడ మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్కి ధోని దూరంగా ఉంటారు. అండ్ ఆ సెకండ్ వీక్ 2 weeks పాటుగా దూరంగా ఉంటున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ April 10th వరకే ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. సో April 10th వరకు ఏం మ్యాచ్ ఉందంటే April 3rd రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కే ఉంది. అండ్ April 5th రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఇట్స్ అ బిగ్ మ్యాచ్, ఒక బిగ్ స్టేడియం, డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన మ్యాచ్ ఇది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సిఎస్కే ఆన్ April 6th. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ మ్యాచ్ అండ్ అన్నిటి కూడా 1, 2, 3 and 4, 4 మ్యాచెస్కి ఆయన దూరంగా ఉండబోతున్నారు. ఈ 4 మ్యాచెస్ ధోని లేకుండా నిజంగానే సిఎస్కే రాణించగలుగుతుందా? సిఎస్కే ఏ రకంగా పర్ఫామ్ చేయగలుగుతుంది? సిఎస్కే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. సో సచిన్, 2 weeks పాటుగా ఇట్స్ రెస్ట్ టైం. ఆఫ్టర్ దాట్ ఎలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? సో వాట్ అబౌట్ హిస్ ఇంజురీ? అంటే మేజర్ ఇంజురీగా చూడాలా, లేదా ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ వన్, అంతా సీరియస్గా ఉందా, లేదంటే ఓకే హీల్ బి గెట్ బ్యాక్ అగైన్ ఆ రకంగా ఉండబోతుందా? రైట్, ఇంజురీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన కోలుకుంటాడు. దట్స్ నాట్ అ బిగ్ మ్యాటర్ ఫర్ ధోని విషయంకి వచ్చేటప్పుడు, ఎందుకంటే దీనికన్నా పెద్ద గాయాలను చూస్తున్నాడు అండ్ దాని నుంచి కోలుకున్న సందర్భం కూడా. బట్ ఏంటంటే ఇది ఒక ట్రాన్స్లేషన్ ఇచ్చే ప్రయత్నం అనుకోవాలి ఇక్కడ క్లియర్ కట్ గా మనవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎటువంటి ట్రాన్స్లేషన్ మనం చూడలేదు. అంటే తను మ్యాచ్ ఆడకపోయిన సందర్భం అనేది ఇంత వేగంగా చెప్పిన దానికి చాలా తక్కువ అనేది చెప్పుకోవాలి. బట్ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఆయన ఆడకపోవడం అనేది, బట్ ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. టీమ్స్ కి సంబంధించిన క్రమంలో కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ అంత ఉండవు. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన నెక్స్ట్ మ్యాచ్ ఉంటుంది కదా. సో కీలకమైన మ్యాచెస్ లో తన ప్రెజెన్స్ అనేది ముఖ్యం. కాబట్టి ఫస్ట్ ఇంజురీ గురించి మాట్లాడుకున్న క్రమంలో తను ఫస్ట్ మ్యాచ్ కి ఉండదు అనేది చెప్తున్నమాట. ఈ అంశాన్ని 2 కోణాల్లో చూడాలి. ఒకటి,
ధోనికి సంబంధించి మాట్లాడే క్రమంలో తన ఇంజరీనే కాదు, తన ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్న, ఇంకా 40 years ఆఫ్ ఏజ్ లో కూడా తన ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 43 ఇప్పుడు అంటున్నారు. ఆ వికెట్ కీపింగ్ తను అఫ్కోర్స్ సంజు శాంసన్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు కాక, సో అది కూడా ఒక ఎసెట్ అవ్వచ్చు. బట్ తన గురించి మాట్లాడుకునే క్రమంలో వికెట్ కీపింగ్ కావచ్చు, ఫినిషింగ్, హై ఇంటెన్సిటీ రూల్స్, ఇంకా ఆ డిమాండ్ ఎవరు దాన్ని పీపుల్ చేయలేకపోతున్నారు. ఇంకా గత సీజన్ లో కూడా తనకి నీ ఇష్యూ వచ్చింది, మోకాలు గాయం అయింది, బట్ అది లాంగ్ టర్మ్ కొనసాగడం కష్టం అని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చేస్తుంది అప్పటికే. సో దీని గురించి మాట్లాడుకునే క్రమంలోనే ఆ కెప్టెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత ఇన్ఫాక్ట్ జడేజా తర్వాత రుతురాజ్ గైక్వాడ్, ఇది జరిగింది. తన రోల్ అనేది రిడక్షన్ అవుతుంది. గత కొన్ని సీజన్స్ మీరు చూసుకుంటే ధోని బ్యాటింగ్ ఆర్డర్ లాస్ట్ లో వస్తున్నాడు, అంటే ఎక్కువగా మెంటర్షిప్ లేకపోతే ఫినిషింగ్ అనేది ఈ రోల్ లో ఉన్నాడు తప్ప ఎగ్జిట్ ఫేస్ అని చెప్పుకోవాలి. అండ్ ప్రతి స్టేడియం లో కూడా మీరు చూస్తే థ్యాంక్ యూ అని చెప్పి వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ సిఎస్కే మ్యాచెస్ లో ప్రత్యేకంగా ఫ్యాన్స్ భావోద్వేగానికి ఇది రిప్లికేట్ అవుతుంది అనుకోవాలి. అండ్ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ చెప్పడానికి ఒక ఫుల్ సీజన్ ఆడాలి. చాలా మంది దీన్ని ఫైనల్ ఐపీఎల్ సీజన్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే వీ కెన్ సెన్స్ ఇట్. బహుశా ఇదే లాస్ట్ మ్యాచ్ అని చెప్పి సిఎస్కే కూడా యువ ఆటగాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం వాళ్ళు తీసుకున్న సందర్భంగా. ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక దిస్ ఈజ్ ధోని ఎరా అండ్ మేబీ అంతే ఈ సీజన్ తర్వాత